న్యాయమైన హేతు ఏమైనా ఉన్నట్లయితే మీరు చేతులు ఎత్తాల్సిందిగా భావిస్తున్నారు. ఎటువంటి అభ్యంతరం అని న్యాయమైన హేతు ఏమైనా ఉన్నట్లయితే మీరు చేతులు ఎత్తాల్సిందిగా భావిస్తున్నారు. ఎటువంటి అభ్యంతరం లేదు, దీన్ని జతపరచడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. వివాహం ఘనంగా జరిగించబడాలని ఏకీభవిస్తున్న వారు చేతులు ఎత్తినట్లయితే మనం వివాహ కార్యక్రమం ముందుతుంది. ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి వివాహం జరిగించండి మీరందరూ ఏకీభవిస్తున్నట్లయితే చేతులు ఎత్తండి. దయచేసి అందరూ చేతులు ఎత్తండి. ఫోటోగ్రాఫర్స్ ఎటువంటి అభ్యంతరం లేవు కనుక భారతదేశం చట్టం ప్రకారము ఏసీయూ డయాస్ వారికి ఇచ్చిన అధికారంతో వివాహం చేయించున్నాను. అభ్యంతరం కారణం ఏమి చెప్పడం ఎడగా వివాహం జరగబో ఒకరికి విషయమై దేవుడు ఎంతో కృప చూపించున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, వీరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సంక్షమందు వీరి వివాహ ఒప్పందములను ప్రవేశించినట్లు మీరు చేయనున్న ప్రమాణాలను వాస్తవం నిలుపుకున్నటకు గ్రహించటకు మా ప్రభావ యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. తల్లిదండ్రులు వారు వేడుకలకు రావాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాం. మొదటిగా ప్రేమకులను నేను ఈ స్త్రీని భార్యగా చేసుకున్నటకు పెట్టుకుంటున్నాను. ప్రీతి గిరీశను నేను ప్రేమకులను పురుషుణ్ణి భర్తగా చేసుకుంటూ ఒప్పుకుంటున్నాను. కిరణ్ గారు మరి శ్రీమతి శిరీష, కిరణ్ గారు శిరీష గారు మరి ప్రేమ్ కుమార్ని మీ అల్లుడిగా చేసుకోవడానికి మీరు ఒప్పుకుంటున్నారు. హనుమ గారు మరియు పద్మారావు గారు మరి ప్రీతి గ్రేస్ అనే కుమార్తెను మీ కోడలుగా స్వీకరించడానికి మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. చెప్పమ్మా. తల్లిదండ్రులుగా మరి ప్రీతి గ్రేస్ని కోడలుగా ఒప్పుకుంటున్నారు. మరి ప్రేమ్ కుమార్ కూడా మరి వారు చక్కగా తల్లిదండ్రులుగా మరి కుమార్తె విషయంలో కూడా వారు ఒప్పుకుంటున్నారు. కాబట్టి వివాహం విషయంలో బిడ్డలిద్దరు కూడా వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాలను సమాజం ఎదుటను సంఘం ఎదుటను మరి తెలియపరిచినారు. అందుకను ప్రభు మహిమపరచబడం గాక. ఈ సమయంలో కన్యాదానం చేస్తామంటే ఈ కుమార్తెను ఒక హస్తము తల్లిదండ్రులుగా వారు మరి తల్లిదండ్రులుగా వీరు మరి చేతిలో చేసి మరి చేతిపరిచినప్పుడు మీరందరూ చూస్తూ ఉండకుండా అక్షింతలు వేయాలి కదా. కనీసం చెప్పడంతో మొదట అక్షింతలు వేసుకున్నాము. జీవాధిపతిగా పరిశుద్ధమైన పాలన చెల్లిస్తున్నాం. వివాహము అన్న విషయంలో ఘనమైన ప్రభా
ఇది మీరు ఏర్పాటు చేసిన గొప్ప శుభదినాన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమ దేశం మీకు వందనాలయ్యా. జగత్తున్న దేవుడు తన గుర్తు వారిని అలా మీరు బాధపడలో జతపరచడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఆ కార్యక్రమాన్ని ఇందులో నడిపించడానికి ముందు కూడా నడిపించి మీ నామాన్ని గర్వ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రతిగ్రసిని సంపూర్ణంగా చూడాలి. ముఖము తీయబడుతుంది, చూడబడుతుంది. కాబట్టి ఆ ముసుగు అనేది తీయబడుతుంది. ఈ ముసుగు తీసే సమయంలో మరి అందరూ చప్పట్లు కొట్టి దేవుని నాయకోత్సవంగా జ్ఞాపిస్తారు. చప్పట్లు కొడదాం అందరం, చప్పట్లు కొడదాం అందరం. ప్రేమ్ కుమార్ బాబు ప్రతిగ్రసేనా? అవునా కాదు చెప్పాలి కదా. ముందు ఇంతకు చేసినట్టు ప్రతిగ్రసేనా? ప్రతిగ్రసం ఆ గ్రేసం ఇంతకు చేసినటువంటి ప్రతిగ్రసం ఉన్నదని మరి ప్రేమ్ కుమార్ ఒప్పందం చేసుకున్నాడు సమాజం గురించి. కాబట్టి మరి ప్రమాణాలు చేసుకొని ప్రభుని మహిమపరచడానికి వారిని సిద్ధపరచుకుందాం. మరి చేయి ప్రమాణం చేసుకుందాం. ప్రేమ్ కుమార్ నేను ప్రీతికి వేసాను నిన్ను ఇది మొదలుకొని చావు బలను నడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రభువా నీ కొందనాలు దైవజనుల సమక్షములో, పెద్దల సమక్షములో నాయన ఇరుపక్షాల కుటుంబాలను మీరు ప్రేమించిన ఆయన ఇదిగో ప్రేమ కుమార్ యొక్క తల్లిదండ్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రీతి గ్రేస్ యొక్క తల్లిదండ్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇరుపక్షాల ప్రభు ఒకరినొకరు ఇష్టపడి మా పరలోకతుని వారి సమ్మతి మేరకు నాయన ఈ రోజున ప్రేమ కుమారు అలాగనే ప్రభు ప్రీతి గ్రేస్ భార్యాభర్తలుగా ప్రకటించబడడానికి ఈ వివాహాన్ని ప్రభు మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. ప్రేమను బట్టి స్తోత్రాలు. వారు చేసిన ప్రమాణాల ప్రకారంనైనా వారి జీవితకాలం అంతే ప్రభు లోపడే విషయంలో ప్రీతి గ్రేస్ ప్రేమించే విషయంలో నాయన ప్రేమ కుమార్ ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటూ అన్యోన్య సహవాసం కలిగి వారి జీవితకాలం అంతా కొనసాగుతుగా సహాయం ఇచ్చేయి. నీకు మహిమ తెచ్చే కుటుంబంగా కట్టబడే కృప దయచేయి. ఇదిగో నీ లోకితో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని మీరు చెప్పిన వాగ్దానం ప్రభా యేసుక్రీస్తు నామములు మీరెత్తులను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మీ దయా సంకల్పము చెప్పును విన్న ఆశీర్వదించి దీవించమని ఈ వివాహాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా ఇంతవరకు మీరు జరిగిస్తూ వచ్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట వీరిని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి దేవునికి ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుకి కృపయు పరిశుద్ధాత్మ అన్నుల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైంది. ఇప్పుడు మొదలైనటువంటి వీరి జీవితం వర్ధిల్లుతో ఆశీర్వాదంతో నింపి నడిపించబడును గాక. ఆమేన్. ఆమేన్. ఏసీ దయచేసిన నాకు ఇచ్చిన అధికారం ప్రకారం చెప్పున వీరిద్దరు కూడా భార్య భర్తలుగా ప్రకటన చేయించున్నాము.